కొన్ని చిత్రాలు చేసే ముందు కొంత భయం కలిగిస్తాయి. రొటీన్ కు భిన్నమైన కథలు చేస్తే ఆడియన్స్ అంగీకరిస్తారో లేదో అనే ఒక సంశయం వెంటాడుతుంది. ఊపిరి సినిమా రిలీజ్ అయ్యే వరకు అదే వెంటాడింది. కట్ చేస్తే సినిమాకు ఇప్పుడు ఆడియన్స్, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటచబుల్స్ అనే ఒక ఫ్రెండ్ చిత్రం ఆధారంగా వచ్చిన ఈ చిత్రం నిజంగా తెలుగులో రొటీన్ చిత్రాలకు పెద్ద బ్రేకప్ అనే చెప్పాలి. చేసేటప్పుడు అటు దర్శకుడికి ఇటు హీరోలకు ఒకంత మనసులో ఎక్కడో తెలియని భయమే వెంటాడింది. ఫైనల్ గా ఊపిరి చిత్రం తెలుగు, తమిళ ఆడియన్స్ ను మెప్పిస్తుండటంతో ఈ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి అప్పుడే స్టార్ హీరోలు ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ ఊపిరి సినిమా రైట్స్ ను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి తెలుగులో నాగార్జున పోషించిన రోల్ కు హిందీలో కూడా నాగార్జునను తీసుకుంటాడా, లేక బీ టౌన్ స్టార్ తోనే పూర్తిగా అక్కడ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. చేస్తే నీ లైఫ్